రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా ఇక్కడ మనము ఏ ఊరు అనేది దుప్పనగుర్తి గ్రామము, తర్వాత దేవనకొండ మండలము, కర్నూలు జిల్లా. వచ్చేసి ఇది ప్రజెంట్ ఉన్న ఫీల్డ్ వచ్చేసి మనకు తేజ మిరప రకం అనమాట. ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది? 70 సెంట్లు ఉంటుంది. 70 సెంట్లు ఉంటుంది. తర్వాత అక్కడ సర్పన్ బ్యాడి, టమాటో కదా. మొత్తం ఎన్ని ఎకరాలు వేశారు? 2 ఎకరాలు 30 సెంట్ల దాకా మిరప వేశారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తోట వచ్చేసి మనకి ఇది తేజ రకం అనమాట. అగ్ని-1 అనే సీడు. అయితే ఇప్పుడు ఇది మేజర్గా ఇప్పుడిప్పుడే పైన స్టెప్ అనేది వచ్చింది, అదేవిధంగా గ్రోత్ ఉంది, కాప్ అనేది సెట్ అవుతూ ఉంది. త్రిప్సోమైడ్ సమస్య అయితే ఎలాంటి సమస్య అయితే లేదు. అయితే రీసెంట్గా రైతు దీనికి ట్రాజాంట్ వచ్చేసి ఈ పొలానికి 2 సార్లు స్ప్రే చేయడం అయితే జరిగింది. మధ్యలో ఒకసారి సఫారీ స్ప్రే చేయడం అయితే జరిగింది. అయితే ట్రాజాంట్ స్ప్రే చేసిన దానికి కానీ ఈ పొలంలో ఏమేమి రిజల్ట్స్ అబ్జర్వ్ చేసినారో ఒకసారి రైతు ద్వారా మనం తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బ్రదర్ నమస్తే అండి, మీ పేరండి? రాజశేఖర్. అయితే మీరు ఈ ట్రాజెంట్ అనే మందు ఈ మిరప పంటకి ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు? ఫస్ట్ సారి ఎప్పుడు స్ప్రే చేశారు? ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు చిన్నగా ఉన్నది క్రాప్ ఇంత హైట్ లేకుండా? ఇంత హైట్ లేదు. ఓకే. ఫస్ట్ స్ప్రే ఏం అంటే స్ప్రే చేయకముందు ఏమేమి ఉండదు ఒకసారి చెప్పు. మడత ఉంది, గ్రోత్ లేదు. ఓకే. త్రిప్స్ ఉండేనా? బ్లాక్ త్రిప్స్ ఉండేవి. ఓకే. పూత ఇంత ఉండలేదు, గ్రోత్ ఉండలేదు, కాప్ అనేది ఉండలేదు. అయితే ఇప్పుడు వచ్చిందంతా ఇది కొత్త కాపే. కింద కాప్ అయితే పెద్దగా ఏం లేదు, కానీ ఇప్పుడు పైన వచ్చేదే కాప్ అనేది రీసెంట్ గా వచ్చిన కాపే ఇది. కాబట్టి మీరు ట్రాజెంట్ మందు ఫస్ట్ సారి స్ప్రే చేసినప్పటి నుంచి కాప్ అనేది స్టార్ట్ అయిందా? గ్రోత్, పూత అన్ని స్టార్ట్ అయినాయి. నల్లి త్రిప్స్ అన్ని కంట్రోల్ అయితే దేనికి మేజర్ గా ఆల్-ఇన్-వన్ గా పనిచేస్తుంది? అంటే దీనికి ఒక్కదానికని చెప్పలేము, ప్రతి దానికి సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు. అన్నిటికి పనిచేస్తా ఉంది. నల్లికి, త్రిప్స్ కి, గ్రోత్ కి, కాప్ సెట్టింగ్ కి, పూత బారడానికి. ఏమైనా కాంబినేషన్ వేసారా? సింగిల్ గానే స్ప్రే? సింగిల్ చేసాం. ఫస్ట్ సింగిల్ గానే స్ప్రే చేశారు. మళ్ళీ స్ప్రే చేసిన తర్వాత మీకు గ్రోత్ గానీ పూత గానీ బాగా వచ్చింది? దాని తర్వాత సఫారీ స్ప్రే చేశారు. సఫారీలో ఏం వేశారు కాంబినేషన్? సింగిల్ వేశారు. సఫారీ మళ్ళీ దేనికి పనిచేసింది అనుకుంటున్నారు? సఫారీ అనేది పూతకి పనిచేసింది. గ్రోత్ కూడా వస్తుంది, గ్రోత్ బాగా వస్తుంది. ఒకసారి అది సఫారీ డబ్బా ఇక్కడే ఉంది. దేనికి సఫారీ వచ్చేసి పూత, ఓకే, గ్రోత్కి. అదేవిధంగా వచ్చిన పూత కాప్గా సెట్ అవుతా ఉంది స్ప్రే చేయడం వల్ల. మళ్ళీ ట్రాజెంటా వేయాలంట. అంటే ఇది చేసిన తర్వాత సఫారీ వేసిన తర్వాత మళ్ళీ ట్రాజెంటా. ఆ విధంగా చేస్తే మీకు ఒక ప్రాసెస్ కాప్ సెట్ అవుతుంది. పూత బాగా వస్తుంది సఫారీకి? పూత బాగా వస్తుంది, ఎక్సలెంట్ వస్తుంది. ఓకే. వచ్చిన పూత కూడా కాప్ సెట్ అవుతుంది. ట్రాజెంటా అదే మనకు రైతు వచ్చేసి ఏమంటే ఫస్ట్ ట్రాజెంటా స్ప్రే చేశాడు, నల్లి త్రిప్స్ ఉన్నప్పుడు కంట్రోల్ అయినాయి. తర్వాత దాన్ని కంటిన్యూషన్గా సఫారీ స్ప్రే చేశాడు. సఫారీ స్ప్రే చేసిన తర్వాత పూత, గ్రోత్ బాగా వచ్చింది. ఆ వచ్చిన పూత కాస్త మళ్ళీ కాప్గా సెట్ అవ్వాలంటే మళ్ళీ ట్రాజెంటా వేయాలని చెప్పి రైతు అంటే ఆయన ప్రాక్టికల్గా చేసి చూశాడు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు.